నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని అజగర పర్వ అనే అనుపర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన యజ్ఞాన్ని మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పాండవులందరూ కూడా బదరీకాశ్రమం నుండి అలాగే గంధమాదన పర్వతాలన్నీ కూడా దాటుకొని వారు ద్వైతవనానికి ప్రవేశించారు. ద్వైతవనంలో ద్వైత పుష్కరిణి దగ్గర వారందరూ కూడా వచ్చిన సందర్భంలో అక్కడున్నటువంటి ఋషులు మునులు వారందరూ కూడా చక్కగా స్వాగతాన్ని పలికి వారిని లోపలికి చేర్చుకున్నారు. తదుపరి భీముడు వేటాడ కోసం వెళ్ళాడు. వెళుతూ అనేక అక్కడున్నటువంటి ప్రకృతి యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించాడు. అలాగే తన వేట ఎలా కొనసాగిందంటే అక్కడ ఉన్నటువంటి తాపసులకు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు రాక జీవులను హింసించడం అనేది వేట యొక్క ఉద్దేశం కాదు. ఆ క్రూర మృగాల వలన వేరే వారికి ఇబ్బంది కలగకూడదు అనే ఒక సదుద్దేశంతో భీముడు వేటకు వెళ్ళాడు. వెళుతూ తను వెళ్ళిన ఆ వేటలో ఒక పెద్ద అజగర సర్పాన్ని చూశాడు అని తెలుసుకున్నాం. ఆ అజగర సర్పము ఎలా ఉన్నది, ఏం చేసిందనే విషయాన్ని ఈనాటి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ విషయాన్ని వైశంపాయన మహర్షి గారు చెబుతూ, వైశంపాయన ఉవాచ సదదర్శ మహాకాయం భుజంగం లోమహర్షణం గిరిదుర్గే సమాపన్నం కాయే నావృత్య కందరం. అలా వెళుతున్నటువంటి అనగా వేటలో ఎంతో వేగంగా అలాగే తన పరాక్రమం యొక్క నమ్మకం పైన వెళుతున్నటువంటి భీముడికి కొంత దూరం వెళ్ళాక పెద్ద కొండ చిలువ కనబడింది. దాన్ని చూస్తేనే రోమాంచనం కలుగుతుంది. అంత భయంకరంగా పెద్ద ఆకారంతో ఉంది. అది ఎంత పెద్దగా ఉంది అంటే ఒక గుహ చుట్టూ కూడా తన శరీరాన్ని అలా కప్పివేసి ఉంచిందట. అంటే ఏదైనా పాములు కానీ అవి అలా చుట్టుకుని కూర్చే సందర్భంలో మధ్యలో ఒక రాయిని ఒక ఆసరాగా పెట్టుకుని కూర్చుంటాయి. ఈ అజగరము పెద్ద కొండ ఉన్నది. ఆ కొండలో పెద్ద గుహ. ఆ గుహ మొత్తాన్ని కూడా ఆక్రమించుకుని అనగా దాన్ని తన మధ్యలో ఉంచుకొని దానికి చుట్టుకుని కూర్చున్నది. అంత పెద్ద కాయం కలిగినటువంటి ఆ అజగర సర్పాన్ని భీముడు చూస్తున్నాడు. పర్వత భోగవర్ష్మాణం అతి కాయం మహాబలం చిత్రాంగమంగజైశ్చిత్రై హరిద్రా సదృశఛవిం. ఆ కొండ చిలువ యొక్క శరీరం కొండంత విశాలంగా ఉన్నది. అంతేకాదు చాలా బలంగా కనబడుతుంది. దాన్ని చూస్తే చాలు దాని బలం ఎంత అని మనం అంచనా వేయవచ్చు. ఏదో పెద్ద కాయం ఉంది, దానికి బలం లేదని కాదు, చాలా బలంగా కనబడుతుంది. దాని శరీరం పైన చిత్ర విచిత్రమైనటువంటి మచ్చలు ఉన్నాయి. ఆ మచ్చలు చూస్తే చాలు భయపడిపోతాడు. అంత ఘోరమైన మచ్చలు కనబడుతున్నాయి. వాటి వల్ల అది విచిత్రంగా కనబడుతుంది. దాని ఛాయ కూడా, దాని వర్ణం ఎలా ఉన్నదంటే పసుపు పచ్చగా ఉన్నది. అటువంటి వర్ణంతో ఆ కొండ చిలువ కనబడుతూ ఉన్నది. గుహాకారేణ వక్త్రేణ చతుర్దంష్ట్రేణ రాజత దీప్తాక్షే నాతితాంబ్రేణ లిహానం సృక్కిణీ ముహు. దాని నోరు ఎలా ఉన్నదంటే మెరిసే కూరలతో పెద్ద గుహలాగా ఆ నోరు కనబడుతుంది. అది నోరు తీస్తే చాలు వాడిగా అలాగే తీక్ష్ణంగా ఉన్నటువంటి రెండు కూరలు అక్కడ స్పష్టంగా కనబడుతున్నాయి. దాన్ని చూస్తే భయపడుతున్నారు అందరూ. దాని కళ్ళు ఎర్రగా నిప్పులు కురుస్తాయేమోనంతగా భయంకరంగా దాని కళ్ళు కనబడుతున్నాయి. మాటి మాటకు కూడా రెండు దవడలతో అలా చప్పరిస్తుంది. అలాగే తన నాలుకతో అలా చప్పరిస్తూ ఎవరైతే వస్తే వారిని నేను అలాగే మింగేస్తాను, వారిని ఆహారంగా స్వీకరిస్తాను అంటూ అనే ఒక ఆ సందేశాన్ని అది చూపిస్తూ ఉన్నది. త్రాసనం సర్వభూతానాం కాలాంతక యమోపమం నిశ్వాసక్ష్వేడనాదేన భర్త్సయంతమివ స్థితం. ప్రళయకాలంలో యముడు వస్తే ఎలాగైతే భయానకంగా కనబడుతుందో ఆ విధంగా ఆ కొండ చిలువ కనబడుతుంది. తన ఉచ్ఛ్వాస నిశ్వాసలు అలాగే తన పుత్కారాలతో సమస్త ప్రాణులు కూడా కంపించిపోతున్నారు, భయపడిపోతున్నారు, వణుకుతూ ఉన్నారు. ఎవరు కూడా దగ్గరికి రావడం లేదు. ఏ ప్రాణి కూడా దగ్గర రాకుండా తన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో అందరినీ కూడా భయపెట్టేటువంటి పెద్ద కొండ చిలువ అది. సభీమం సహసాభ్యేత్య పృదాకుహు కుపితో భృశం జగ్రాహ జగరో గ్రాహో భుజయోహో ఉభయోర్బలాత్.
అత్యంత క్రోధంగా ఉండేటువంటి ఆ సర్పం ఎవరైనా వస్తే వారిని ఆహారంగా స్వీకరించాలి, అలాగే తన శరీరం ముందు తన వేగం ముందు ఎవరు సాటి లేరు అనే గొప్ప నమ్మకంతో ఉండేటువంటి ఆ అజగర సర్పము భీముడిని అలా చూసింది. చూసి వెంటనే, అనగా భీముడు కూడా ఊహించలేదు, అంత హఠాత్తుగా ఆ భీముడిని తను పైకి వచ్చి ఆ భీముడిని తన శరీరంతో అలాగ చుట్టివేసింది. తేన సంసృష్టగాత్రస్య భీమసేనస్య వై తదా సంజ్ఞాముమోహ సహసా వరదానేన తస్య హి. ఆ సర్పం భీముడిని అలా చుట్టివేయగానే అతడు కూడా హఠాత్తుగా అచేతనుడైపోయాడు. ఇంతవరకు కూడా తన తలనాదం చాలు, అనగా తన కాళ్లతో తన చేతలతో శబ్దం చేస్తే చాలు ఎన్నో సర్పాలు, ఎన్నో సింహాలు, ఎన్నో శరభాలు, ఎన్నో పులులు అవన్నీ కూడా పారిపోతున్నాయి. కొన్ని వందల ఏనుగుల మందలను అలా దూరం పంపించినటువంటి భీమసేనుడికి ఆ ఒక సర్పాన్ని చూసేటప్పటికీ తను నిశ్చేష్టుడైపోయాడు. అతనికి ఆ సర్పం ముందు ఎటువంటి సమాధానం లేదు. అంటే భీముడికి ఆ సర్పాన్ని ఎదుర్కొనే సామర్థ్యం ఉంది, కానీ అదంతా కూడా వరదానేన తస్యహి. ఆ అజగర సర్పానికి దక్కినటువంటి వరం, ఆ ప్రభావాన్ని తెలిసినవాడు కాబట్టి భీముడు అలా ఊరుకుండిపోయాడు. మనం రామాయణంలో కూడా చూస్తాం, యద్యపి బ్రహ్మాస్త్రాన్ని మీరేటువంటి సామర్థ్యం ఆంజనేయ స్వామి వారికి ఉన్నది, కానీ ఆ బ్రహ్మాస్త్రానికి మనం కూడా, అనగా అందరూ ఎప్పుడు కూడా దానికి తల వంచాలి అనే ఒక అభీష్టతో, అలాగే రావణుడు కూడా చూసినట్టు అవుతుంది అనే ఒక కాంక్షతో ఏ విధంగా అయితే బ్రహ్మాస్త్రాన్ని శరణు కోరి ఇంద్రజిత్తు ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రాన్ని మర్యాద చేశాడు ఆంజనేయ స్వామి వారు, అలాగే ఇక్కడ కూడా భీముడు ఆ అజగర సర్పం యొక్క వర ప్రభావం తెలిసినవాడు కాబట్టి కాస్త తనకు శక్తి లేనట్టుగా చూపిస్తూ అందరూ కూడా మోహం చేస్తున్నాడు. దశనాగ సహస్రాణి ధారయంతి యద్బలం తద్బలం భీమసేనస్య భుజయో రసమం పరైహి. భీమునికి ఎంత బలం ఉన్నది అంటే 10,000 ఏనుగుల బలం ఉన్నది. అంత బలం మరెవరికీ లేదు, కానీ అటువంటి భీముడు కూడా ఇక్కడ నిశ్చేష్టుడైపోయాడు. సతేజస్వీ తథా తేన భుజగేన వశీకృతః విస్ఫురన్ శనకైర్భీమో నశశాక విచేష్టితుం. అంత బలశాలి అయినటువంటి భీముడు ఆ కొండ చిలువకు వశమైపోయాడు. అలాగే ఒకసారి తన శరీరానికి చుట్టుకున్న తర్వాత ఎంతో ప్రయత్నం చేశాడు భీముడు. ప్రయత్నం చేసినట్టు నటిస్తూ దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేయకుండా తను విడిపించుకోవడానికి ప్రయత్నం చేశాడు, కానీ విడిపించుకోలేకపోయాడు. నాగాయుత సమప్రాణ సింహస్కంధో మహాభుజ గృహీతో విజహాత్ సత్వం వరదాన విమోహిత. స్పష్టంగా మహాభారతం చెబుతుంది, వ్యాసుల వారు చెబుతున్నారు. భీమునికి 10,000 ఏనుగుల బలం ఉన్నది. అతడు సింహస్కందుడు, సింహం లాంటి విశాలమైనటువంటి స్కందం కలిగినవాడు, అంతే బలం కూడా కలిగినవాడు. కానీ కొండ చిలవకు ఉన్నటువంటి వరం, ఆ వరం యొక్క ప్రభావం తెలిసినవాడు కాబట్టి దాని పట్టు విడిపించుకోకుండా అలా ఊరుకుండిపోయాడు భీముడు. సహి ప్రయత్నమకరోత్ తీవ్రమాత్మ విమోక్షణే నచైనమశగద్వీర కథంచిత్ ప్రతిభాదితుం. దాని పట్టు నుండి విడిపించుకోవడానికి భీముడు ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ సఫలుడు కాకలేకపోయాడు. దానిని బాధించుట అనే విషయంలో భీమునికి సాఫల్యం అనేది దక్కలేదు అని చెబుతూ ఇక్కడికి 178వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని 179వ అధ్యాయాన్ని తర్వాత వృత్తాంతాన్ని వైశంపాయన మహర్షి గారు చెబుతూ, వైశంపాయన ఉవాచ సభీమసేనస్తేజస్వి తథా సర్పవశం గతః చింతయామాస సర్పస్య వీర్యమత్యద్భుతం మహత్. భీముడు ఆ సర్పం యొక్క వశమైపోయాడు. ఆ కొండ చిలువ యొక్క తనను చుట్టుకొనగా ఎంతో ప్రయత్నించి సఫలం కాకలేకపోయాడు. కానీ ఆలోచన గొప్ప శక్తిమంతుడు కాబట్టి, అలాగే గొప్ప మతిమంతుడు కూడా భీముడు. కాస్త ఆలోచించసాగాడు. ఆలోచిస్తూ ఈ విధంగా చెబుతున్నాడు. ఉవాచ మహాసర్పం, ఈ విధంగా చెప్పాడు. భీమసేన ఉవాచ కామయా బ్రూహి పన్నగ కస్త్వం భో భుజగ శ్రేష్ఠ కిం మయా చ కరిష్యసి. ఓ కొండ చిలువ, ఓ సర్పమా, నీవెవరు? అలాగే నన్ను చుట్టుకున్నావు, తర్వాత ఏం చేయబోతున్నావు అని భీముడు ఆ సర్పాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎవరైనా అటువంటి సర్పాన్ని చూస్తే చాలు గుండె ఆగినంత పని అయిపోతుంది. వారు ప్రాణాలతో ఉండడమే గొప్ప, తర్వాత ఆ సర్పంతో మాట్లాడడం అనే విషయం. కానీ గొప్ప ధీరుడు, గొప్ప
బుద్ధిమంతుడు కాబట్టి భీముడు ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకుముందు కూడా భీముడు కాస్త భయపడ్డట్టు కనపడ్డాడు, కానీ భీమునికి వాటి వలన ఎటువంటి భయం లేదు. పాండవో భీమసేనోహం ధర్మరాజాతనంతరః నాగాయుత సమప్రాణః త్వయానీత కథం వశం. ఓ అజగరమా, నేనెవరో తెలుసా? నేను పాండురాజు యొక్క కుమారుడిని, ధర్మరాజు తర్వాత నేను పుట్టినవాడిని, సాక్షాత్తుగా వాయుదేవు యొక్క కుమారుడిని. నాకు 10,000 ఏనుగుల బలం ఉన్నది, కానీ నీ చేత ఎలా చిక్కాను? ఎంతో ప్రయత్నించినా కూడా నీ చేత నేను విడిపించలేకపోతున్నా కదా, అంత శక్తిని నీవేలా పొందావు? సింహాః కేసరిణో వ్యాఘ్రాః మహిషా వారణాస్తథా సమాగతాశ్చ శతశః నిహతాశ్చ మయాయుధీ. ఇంతవరకు ఎన్నో సింహాలు, ఎన్నో పులులు, అలాగే ఎన్నో మహిషములు, ఎన్నో మదించినటువంటి ఏనుగులు, ఇవన్నీ కూడా 1, 2 కాదు, వందల మందల కొద్దీ నా దగ్గరికి వచ్చాయి. కానీ వాటికి దేనికి కూడా నేను భయపడకుండా వాటిని దూరంగా పారదోలాను. అంత శక్తి నాకున్నది. అలాగే ఎన్నో యుద్ధాలు చేశాను. ఆ ఏ యుద్ధంలో కూడా నేను ఓటమిని చెందలేదు. రాక్షసాశ్చ పిశాచాశ్చ పన్నగాశ్చ మహాబలాః భుజవేగమశక్తా మే సోఢుం పన్నగ సత్తమా. ఓ శ్రేష్టమైనటువంటి అజగరమా, ఎందరో రాక్షసులు పూర్వం కూడా మనం చూసుకున్నాం. ఆ కుబేరుని యొక్క అలకాపురిలో ఎందరో రాక్షసులు వచ్చారు, ఎందరో యక్షులు వచ్చారు. కానీ అలాగే ఎన్నో చోట్ల ఎన్నో పిశాచాలను కూడా చూశాను, ఎన్నో సర్పాలను కూడా చూశాను, ఎందరో మహాబలిష్ఠులను కూడా చూశాను. కానీ నా భుజవేగాన్ని ఎవరు కూడా తట్టుకోలేకపోయారు. అంత భుజవేగం, అంత భుజబలం నాకున్నది. వారెవరు కూడా నా భుజబలాన్ని తట్టుకోలేకపోతున్నారు. కానీ నీవు మాత్రం నన్ను ఇంత గట్టిగా ఎలా కట్టిపడవేస్తున్నావు? కిమ్ను విద్యాబలం కిమ్ను వరదానమథో తవ ఉద్యోగమపి కుర్వాణః వశగోస్మి కృతస్త్వయా. దీనికి కారణం చెప్పవయ్యా. కిమ్ను విద్యాబలం, అంత గొప్ప విద్యను పొందినవాడివా? లేకపోతే కిమ్ను వరదానం, లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద వరాలను పొందావా? ఎందుకంటే ఉద్యోగమపి కుర్వాణః, ఎంతో ప్రయత్నం చేస్తున్నాను. ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ కూడా నీ వశమైపోతూ ఉన్నాను. నా బలాన్ని నా వశంలో ఉంచుకోలేకపోతున్నాను. నా బలాన్ని దేనికోసం ప్రయోగించుకోవాలి? నా అభిష్టానుసారంగా నేను విడిపించుకోవాలంటే అంత శక్తి నాకు రావటం లేదు. దీనికి కారణమేమిటి? అసత్యో విక్రమో నృణాం ఇతి మే ధీయతే మతిః యథేదం మే త్వయా నాగా బలం ప్రతిహతం మహత్. అలాగే ఎందుకంటే నేనెంత ప్రయత్నించినా కూడా విడిపించుకోలేకపోతున్నాను. మనుష్యుల యొక్క శక్తియుక్తులన్నీ కూడా అస్థిరాలు, స్థిరం కానివి. అవి కూడా ఎప్పుడు కూడా స్థిరంగా ఉండవు. ఎందుకంటే దైవం ఏదైతే ఉన్నదో అదే శాశ్వతమైనది. మనిషి తను యవ్వనంలో ఉన్నప్పుడో కాస్త బలాన్ని పొంది ఉంటాడు, కానీ వృద్ధాప్యానికి వచ్చేటప్పటికి, లేకపోతే ఏదైనా శాపానికి గురైతే వెంటనే తన బలాన్ని కోల్పోవలసి వస్తుంది. దీనివలన తెలిసే విషయం ఏమిటి అంటే అసత్యో విక్రమో నృణాం. మనిషి యొక్క పరాక్రమాలు, భుజబలాలు ఇవన్నీ కూడా అసత్యాలు. అవి ఎప్పుడు కూడా మనతో ఉండవు అనే విషయం నాకిప్పుడు తెలిసి వస్తూ ఉన్నది అని చెప్పిన తర్వాత జరిగిన వృత్తాంతాన్ని వైశంపాయన మహర్షి గారు తెలుపుతూ, వైశంపాయనువాచ ఇత్యేవం వాదినం వీరం భీమమక్లిష్టకారిణం భోగేన మహతా గృహ్య సమంతాత్ పర్యవేష్టయత్. ఆ విధంగా మాట్లాడుతున్నటువంటి వీరుడైన భీమసేనుని గురించి ఆ అజగరం ఈ విధంగా మాట్లాడుతుంది. మాట్లాడే ముందు తన విశాలమైనటువంటి కాయంతో ఇంకా గట్టిగా చుట్టివేసింది. భీముడు మాట్లాడేటప్పుడు కాస్త సడలించింది తన పట్టును, ఎందుకంటే అతని మాటలు రావాలి కదా, అందుకోసం. కానీ భీముని యొక్క మాటలు విన్న తర్వాత ఇంకాస్త గట్టిగా చుట్టివేస్తూ నిగృహ్యైనం మహాబాహుం తతస్స భుజగస్తదా విముచ్య చాస్యౌ భుజౌ పీనౌ ఇదం వచనమబ్రవీత్. మహాబాహుబలాన్ని కలిగినటువంటి ఆ భీముడిని ఆ భుజగము అనగా ఆ సర్పము ఇంకాస్త పట్టు అలా పట్టినదై మరొక్కసారి పట్టు వదిలిదట. పట్టు వదిలి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది. అజగర ఉవాచ దిష్టస్త్వం క్షుదితస్యాద్య దేవైర్భక్షో మహాభుజ దిష్ట్యా కాలస్య మహతః ప్రియా ప్రాణాహి దేహినాం. ఓ మహాబాహు, నేనెంతో కాలంతో ఆకలితో ఉన్నాను.
ఇవాళ అదృష్టం కొద్దీ దేవతలు నాకు మంచి పుష్టి అయినటువంటి ఆహారాన్ని ఇచ్చారు. అలాగే ఏమైనా తెలుసుకో, దేహాన్ని పొందిన వారికందరు కూడా వారి ప్రాణాల కన్నా ప్రియమైనది మరొకటి లేదు. నా ప్రాణాలు నిలబడాలంటే నాకు ఆహారం కావాలి, అందులో కూడా ఆకలితో ఉన్నాను. ఇంకా ఆకలి అయి ఎవరైనా ఆహారంగా దొరకకపోతే నా ప్రాణాలు పోతాయేమో. నా ప్రాణాలను నేను పొందడానికి, ప్రాణాలు నేను ఉంచుకోవడానికి, నేను జీవితంగా ఉండడం కోసం ఏమైనా చేయగలను. అందుకోసం నీవు నాకు ఆహారంగా వచ్చావు, అది కూడా దైవదత్తము. అందుకోసం నా అత్యంత ప్రియమైనటువంటి ప్రాణాలను కాపాడుకోవడానికి నేను నిన్ను భక్షించబోతున్నాను. యథాత్విదం మయా ప్రాప్తం సర్పరూపమరిందమ తథావశ్యం మయా ఖ్యాప్యం తవాద్య శృణు సత్తమా. ఓ శత్రుసూదన, నిన్ను చూస్తే చాలు నీవు ఎందరో శత్రువుల పైన గెలిచినట్టు తెలిసి వస్తుంది. అలాగే నీవు కూడా చెప్పావు. కానీ ఈ సర్పరూపం ఎందుకు వచ్చిందో నేను నీకు తప్పక వివరించాలి. ఓ సజ్జనుడా, నిన్ను చూస్తే చాలు నీవు మంచివాడివని తెలిసొస్తుంది. అందుకోసం ఓ సజ్జనుడా, నేను చెప్పే విషయాన్ని శ్రద్ధగా ఆలకించు, విను. ఇమామవాస్థాం సంప్రాప్తః అహం కోపాన్ మహర్షిణాం శాపస్యాంతః పరిప్రేప్సుః సర్వం తత్ కథయామితే. నేను మహర్షుల కోపానికి గురయ్యి వారి శాపం వలన ఇటువంటి దుష్టమైనటువంటి అవస్థను పొందాను. ఇదేదో గొప్ప అవస్థ అని నేను అనుకోవటం లేదు, ఇది చాలా చెడుగా ఉండేటువంటి అవస్థ. వారు నాకు శాప విమోచనాన్ని కూడా తెలిసారు. ఆ విషయాలన్నీ కూడా చెప్తాను, శ్రద్ధగా విను. నహుషో నామ రాజర్షి వ్యక్తం తే శ్రోత్రమాగతః తవైవ పూర్వేషాం ఆయోర్వంశధరస్సుతః. నేనెవరో తెలుసా? నేను రాజర్షి అనే నహుషుడి గురించి విని ఉంటావు, అది నేనే. ఆ నహుషుడు అంటే ఎవరనుకున్నావు? నీ పూర్వీకులలో పూర్వీకుడిని. నీ తరంలో దాదాపుగా 20 మంది పైన నేను ఉండేవాడిని. అనగా నా వంశంలో పుట్టినవాడివి నీవు. నేనెవరంటే మహారాజు అయినటువంటి ఆయు అనే రాజుగారికి వంశోద్ధారకుడైనటువంటి పుత్రుడిని నేను. కానీ నేను సోహం శాపాదగస్త్యస్య బ్రాహ్మణా నవమామ్యచ ఇమామవస్థామాపన్నః పశ్య దైవమిదం మమ. కానీ నేను చేయకూడని తప్పులు చేశాను, బ్రాహ్మణులని అవమానం చేశాను. అగస్త్య మహర్షి యొక్క శాపం వలన ఈ దుర్గతిని పొందాను. చూడు నా దౌర్భాగ్యాన్ని చూడు. అంటే ఇటువంటి కర్మలను ఎవరు కూడా చేయకూడదు. ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఉంటారో వారిని ఎవరు కూడా అవమానం చేయకూడదు అని ఆ సర్పం అజగరం చెబుతూ ఉన్నది. త్వాంచేదవధ్యం దాయాతం అతీవ ప్రియదర్శనం అహమద్యోపయోక్ష్యామి విధానం పశ్యయాదృశం. నీవు నా వంశంలో పుట్టినవాడివే, కానీ నీవు అవధ్యుడు అనే విషయం నాకు తెలుసు. నీవు భీముడు అనే విషయం కూడా నాకు తెలుసు. అలాగే చూడ్డానికి కూడా చాలా బాగున్నావు, చాలా అందగాడివి. కానీ నిన్ను భుజింపక తప్పదు, ఇది దైవం కదా. ఆ సర్పం ఏదో తెలియని సర్పం కాదు, భూత భవిష్యద్వర్తమానాలను చక్కగా తెలిసినటువంటి సర్పమేది. అది చెబుతోంది విధానం పశ్చయాదృశ్యం. విధి యొక్క ఆటలు ఎలా ఉంటాయో చూడు. ఒకటి, నీవు మా వంశంలో పుట్టినవాడివే, మన పిల్లల్నే మనం ఎప్పుడైనా చంపుకుంటామా? కానీ అటువంటి దురవస్థ నాకు ఇప్పుడు కలిగినది. ఎందుకంటే నా ప్రాణాన్ని ఉంచుకోవాలి, నా ప్రాణాన్ని కాపాడుకోవాలంటే ఆహారంగా దొరికిన నిన్ను, అందులో చాలా బాగున్నావు. పిల్లల్ని చూస్తే, మన సంతానాన్ని చూస్తే మనకెంతో మోహం కలుగుతూ ఉంటుంది. అయ్యో ఇంత బాగున్నాడని. బాగున్నాడు ఒకవైపు, తన వంశంలోనే పుట్టినవాడు ఒకవైపు. అలాగే నీవు అవధ్యుడవైన విషయం కూడా తెలుసు. ఆ సర్పం చాలా స్పష్టతతో ఉన్నది. నిన్ను నేను తినలేను అనే విషయాన్ని చెప్పకనే చెబుతోంది. నీవు అవధ్యుడివి అని చెప్పి నిన్ను తింటానని ఎలా చెప్తుంది? నీవు అవధ్యుడివి, నిన్ను నేను సంహరించలేను, కానీ నీ ద్వారా నాకు శాప విమోచనం కలగబోతుంది అనే విషయాన్ని ఆ సర్పం స్పష్టంగా చెబుతున్నది. కానీ విధి యొక్క ఆటలు, ఆ విధి యొక్క లీలలకు అందరూ కూడా లోబడవలసి ఉంటుంది అనే విషయాన్ని ఆ సర్పం స్పష్టంగా చెబుతోంది. నహిమే ముచ్యతే కశ్చిత్ కథంచిత్ ప్రగ్రహం గతః గజో వా మహిషో వాపి షష్ఠే కాలే నరోత్తమ. ఓ నరశ్రేష్ఠ, రోజులోని 6వ భాగాన్ని షష్ఠ భాగము అని అంటారు, దినషష్ఠ భాగము అంటారు. ఆ భాగంలో ఎవరైతే నాకు చిక్కితే, అది చిన్నదైనా పెద్దదైనా, అది ఏనుగు కావచ్చు, గేదె కావచ్చు, లేకపోతే మేకపిల్ల అయినా కావచ్చు. ఏనుగు అనేది మహాశక్తివంతమైనది, మేకపిల్ల ఇది దానికి శక్తి తక్కువగా ఉంటుంది. కానీ ఏది దొరికినా కూడా
నా పట్టు నుండి ఎవరు కూడా విడిపించుకోలేరు, అంత గొప్ప సామర్థ్యం కలిగిన వాడిని నేను. నాసి కేవల సర్పేణ తిర్యగ్యోనిషు వర్తత గృహీత కౌరవశ్రేష్ఠ వరదానమిదం మమ. ఓ కౌరవశ్రేష్ఠ, నిన్ను పట్టుకునేదో ఒక మామూలు సర్పమని నేను అనుకుంటున్నావేమో. కానే కాదు, నేను మామూలు సర్పాన్ని కాదు, నేను గొప్ప వరాన్ని పొందిన సర్పాన్ని. అందుకోసమే నిన్ను పట్టుకోగలిగాను. నిన్ను పట్టడం అంటే సామాన్యం కాదు, 10,000 ఏనుగుల బలాన్ని పొందినవాడివి నువ్వు. అటువంటి నిన్నే నిశ్చేష్టుడుగా మార్చాలంటే నా వరదానం ఎటువంటిదో, నేను పొందిన వరం యొక్క ప్రభావం ఎంతటిదో నీకు తెలిసే ఉంటుంది. పతతాహి విమానాగ్రాత్ మయా శక్రాసనాదృతం కురు శాపాంతమిత్యుక్తః భగవాన్ మునిసత్తమః. నేను ఇంద్రుని యొక్క పదవిని పొందాను. ఇంద్రుని పదవి నుండి అనగా ఇంద్రుని సింహాసనం నుండి అగస్త్యుని యొక్క శాపం వలన భ్రష్టుడయ్యాను. అలా భ్రష్టుడై కింద పడే సమయంలో నేను అగస్త్య మహర్షిని అడిగాను, ఓ మునిశ్రేష్ఠ, నాకు ఎంతవరకు ఈ శాపం ఉంటుంది? ఈ అజగరంగా మారమని అగస్త్యముని నాకు శాపం ఇచ్చారు. ఎంతవరకు ఈ శాపం ఉంటుంది తెలియజేయండి అని నేను అతన్ని ప్రార్థించాను. అగస్త్య మహర్షి గారు కూడా సమామువాచ తేజస్వి కృపయాభి పరిప్లుతః మోక్షస్తే భవితా రాజన్ కస్మాచ్చిత్ కాలపర్యయాత్. అప్పుడు ఆ మహర్షి గారు స్పష్టంగా చెప్పారు, దయార్ద్ర హృదయంతో నాపై దయతో చెప్పారు. నేనెన్నో అపరాధాలు చేసినప్పటికీ కూడా నేను ఎప్పుడైతే శరణాగతుడయ్యానో అప్పుడు నాపైన వారికి దయ కలిగినది. ఆ దయతో కూడిన హృదయంతో నాకు ఈ విధంగా చెప్పారు, రాజా, కొంతకాలానికి నీవు ఈ శాపం నుండి విముక్తిని పొందుతావు. అజగరమై ఉంటావని శపించినది వారే, కానీ కొంతకాలం తర్వాత నీకు ఈ శాపం నుండి విముక్తి పొందుతావు అనే శాపం యొక్క విమోచనాన్ని కూడా వారే నాకు తెలిపారు. తతోస్మి పతితో భూమౌ నచమా మజహాత్ స్మృతి స్మార్తమస్తి పురాణం మే యథైవాధిగతం తథా. వారి శాపానికి అనుగుణంగా నేను ఈ భూమిపైన అజగరంగా పెద్ద అలా తాచుపాములా ఒక సర్పంలా పడి ఉన్నాను. కానీ వారి వరం యొక్క ప్రభావం వలన నాకు ఏది కూడా గుర్తు లేకపోలేదు, అన్నీ గుర్తున్నాయి. నేను చేసిన సత్కర్మలేమిటి, నేను చేసిన దుష్కర్మలేమిటి. స్మార్తమస్తి పురాణమ్మే. పూర్వం నేను ఏ సత్కర్మలు చేశాను, ఏ దుష్కర్మలను చేశాను, అవన్నీ కూడా నాకు అలాగే గుర్తున్నాయి. యథాతథంగా నేను గుర్తుపెట్టుకున్నాను. చాలా కాలం గడిచిపోయింది నేను ఈ అజగరంగా ఉంటూ, కానీ దేన్ని కూడా నేను మర్చిపోలేదు. యస్తుతే వ్యాహృతాన్ ప్రశ్నాన్ ప్రతిబ్రూయాద్విభాగవిత్ సత్వాం మోక్షయితా శాపాత్ ఇతి మామబ్రవీదృషి. నేను అగస్త్య మహర్షిని అడిగాను, అజగర రూపం ద్వారా నాకు ఎప్పుడు విముక్తిని పొందవచ్చు అంటే, నీవడిగే ఓ నహుషరాజా, నీవడిగే ప్రశ్నలకు ఎవరైతే సమాధానం ఇస్తారో అప్పుడే నీకు శాప విమోచమని అగస్త్య మహర్షి గారు సెలవిచ్చారు. అది కూడా విభాగవిత్. ఆ సమాధానాన్ని ఇచ్చేవాడు ఎటువంటి వాడు అంటే విభాగాన్ని తెలిసినవాడు. విభాగం అంటే అర్థం ఏమిటి అంటే ఆత్మ ఏది, అనాత్మ ఏది, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము, అలాగే ఏది చైతన్యము, ఏది అచేతనము ఇత్యాది సమస్త వేదాంతాలను చక్కగా తెలుసుకున్నవాడు వచ్చి నీ ప్రశ్నలకు సమాధానమిస్తాడు. అప్పుడే నీకు శాప విమోచనము అని వారు నాకు తెలిపారు. గృహీతస్య త్వయా రాజన్ ప్రాణినోపి బలీయసః సత్వభ్రంశోధికస్యాపి సర్వస్యాసు భవిష్యతి. శాపాన్ని ఇచ్చారు నీవు అజగరంగా మారమని, అలాగే ఆ శాపంలోనే ఇంకొక వరాన్ని కూడా నాకు ఇచ్చారు. వారు చెప్పిన అగస్త్య మహర్షి గారు చెప్పిన విషయం ఏమిటంటే, ఓ నహుష, నీవు సర్పంగా ఉన్నంత కాలం వరకు కూడా ఏ ప్రాణిని బంధించినా కూడా అదంతా కూడా తన శక్తిని కోల్పోతుంది. అదంతా కూడా ఎప్పుడుగా నీ వశంలో ఉంటుంది. అంత గొప్ప వరాన్ని కూడా నాకు ఇచ్చారు. ఇతి చాప్యహమశ్రౌషం వచస్తేషాం దయావతాం మయి సంజాత హార్దానాం అథతే అంతర్హితాద్విజాః. ఆ విధంగా దయ కలిగి వారు ఒక శాపాన్ని ఇచ్చి మరొక వరాన్ని కూడా ఇచ్చారు. అలాగే శాప విమోచనాన్ని కూడా చెప్పారు. వారు చెప్పిన మాటలు ఏదో బాధలో ఉన్నప్పుడు నేను అస్పష్టంగా విన్నాను అనుకోవద్దు. వారు చెప్పిన మాటలు నేను స్పష్టంగా విన్నాను. ఈ విధంగా వారు నాకు శాప విమోచనాన్ని తెలిపి నాకు ఒక వరాన్ని కూడా ఇచ్చి అంతర్ధానాన్ని పొందారు అని ఆ అజగరము తన వృత్తాంతాన్ని మొత్తాన్ని కూడా భీముడి దగ్గర పలికినది. తర్వాత భీమునికి అలాగే అజగర సర్పానికి వీరి మధ్యలో వచ్చినటువంటి ధర్మరాజు గారికి జరిగిన వృత్తాంతం ఏమిటి అనే విషయాన్ని
తదుపరి ప్రవచనంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క పాదకమలం ఇందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Om Namo